సో చూస్తున్నారు వ్యూవర్స్, ఇక్కడ ఏదో ఫ్యామిలీ వచ్చారు దగ్గరికి. సో వాళ్ళు వచ్చేసి ఇగో, అరే బ్రో వెనకకి వెళ్ళు, కవర్ కాదు నీకు, వెనకకి వెళ్ళా. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకి ఇక్కడికి ఒక ఫ్యామిలీ ఎంత దూరం నుంచి వచ్చిందో మనకు తెలియదు. ఎవరు బ్రో మీ అందరిది? హైదరాబాద్ ఆరాంగఢ్ దగ్గర. అంటే దగ్గర అంటే ఎంత దూరం ఆరాంగఢ్కి? 2 kilometers మైలార్దేపల్లి అని ఎగ్జాక్ట్ లొకేషన్. ఓకే 70 వస్తుంది. 70 ఆరాంగఢ్ తెలిసిపోద్ది నాకు, కానీ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకుందామని. మైలార్దేపల్లి అట్నే ఉండండి. ఏం పేర్రా? ఏం చేస్తావు అమ్మ? మీ పేరేం పేరు చెప్పండి. ఏం చేయదు. రేఖా. మీ పేరేమో? రిజాబాయ్. అరే చోటు భూల్ గయా? कौन सी क्लास है? 4th. ఏం పేరే? హీరో తమిళ్ మస్తున్నావే, మా శోభన్ బాబు చూసినట్టు. ఏం పేరు? డాక్టర్. ఏం పేరు? ఏం చేస్తానోరా? ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య అంటే డబ్బే. మీ పేరేం పేరురా? సరిత. రెడ్ కలర్ వేసుకున్నావు. ఏం పేరురా? మర్చిపోయినావు పేరు? ఏం పేరు సార్ మీ పేరు? శేఖర్. శేఖర్. అమ్మా నువ్వురా? గుండు. గుండు ఎందుకు చేసిరా? వీళ్ళందరికీ చేయకుండా నీకే ఎందుకు చేసిరా గుండు? అనగబట్టి చేపించిరా? నువ్వే చేసుకున్నావా? అరే కారణం ఉంటాయి కదా, ఎందుకు పాస్ అయినా? ఏమన్నా ఏమన్నా కొట్టినావా? మరి అరే నేను అడుగుతా, ఎంతోమంది అడుగుతారు కదా, ఇట్లా చెప్పాలి కదా. ఎందుకో మొక్కు ఉన్నది కాబట్టి నేను గుండు చేసుకున్నాను. ఎందుకు మరి అట్లా కన్ఫ్యూజ్ కాకు. నువ్వేం శాంటి? శశివర్ధన్. ఏం చేస్తావు? స్కూల్ పోతా. స్కూల్ పోతా, నాకు కూడా తెలుసు. నేను ఎల్కేజీ. నువ్వు? 10th. మరి అదే అంటున్నా కదా. చూసినావా, ఫ్యామిలీస్ అంటే ఇట్లా నవ్వుకుంటూ మంచిగా ఎంజాయ్గా తిరుగుతూ ఉండాలి. ఈగోలు మాత్రం పెట్టుకోకండి. అరే నువ్వైతే మంచిగా చదువుకోరా, కొద్దిగా గట్టిగా తిను. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? మరి నన్ను చదవమంటారు ఇంకా. ఓకే బ్రో.